అమ్మా అబ్బా हे प्रभु हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ మన ఇద్దరం వీళ్ళ కోసం ఆడగొట్లాడతా అంటే వీళ్ళిద్దరి పని వీళ్ళు ఎత్తురు కదా ఈడ. అవ్వా ఏంద్రా కళ్ళ ముంగట కారు పుతలు అడిగేళ్ళవు ఏం కావాలి అయితే జిమ్మల కోసం అత్తవారా కొద్దిగా నన్ను మానవ అనిపిస్తలేరా మళ్ళీ నీకు ఏరిగబట్టి జిమ్మల పోదా అంటాను పోదాం పోపడి వరకు అట్లా ఇచ్చారే తయారై ఉండు. ఇంకెన్ని రోజులు నువ్వు గొడ్డు లెక్క పని చేస్తావు? ఇన్ని రోజులు చేసింది చాలదా? ఇంకెప్పుడు సుఖపడతావు? నువ్వు చెప్పింది కూడా ఒక కంతకు న్యాయంగానే అనిపిస్తుంది. న్యాయం బరాబరే కానీ నేను ఇవన్నీ చెప్పిందని నువ్వు నీ కోడలతో చెప్పావు. నా పేరు బదనాం అవుతుంది. అందరు మంచిగా ఉండాలి, అందరిట్లా నేనుండాలి అనుకునే మనిషిని నేను. ఈ ఇంటి అక్క మళ్ళీ లేట్ అయితే నీ కోడలికి ఇట్లా కోపం వస్తుంది. సరే నేను పోతా మరి. సంసారం సత్యనాశనం. ఒక్కపతి గురించి నీ మొద్దు ముఖం చెప్తేనే గుర్తుంటుందా? నాది నాకు తెలియదా? అసొంటప్పుడు నీసు కూర ఎందుకు అడిగినావు? పాస్ మొఖం దానా ఇవాళ మా అమ్మ వస్తా అన్నది. నేను తినకపోయినా దానికన్నా అండి పెడితే అదన్నా తింటది కదా. అది ముచ్చట అట్లా చెప్పు మరి. అసలు ముచ్చట చెప్పకుండా పాసిపోయిన కూరగాయలు పాత కూరగాయలని వంకలు పెడతానవేందే మరి? అయితే పోయి కానీ చక్కగా పోయి కూర తెపో. కూర లేదేం లేదు, ఇంత వెళ్ళిపోయి మీరు నూరు పెట్టి తినిపోతుంది. బల్పు మాటలు బాగా వస్తున్నాయి నీకు. బల్పు ఉండాలా మరి రాకుంటే ఏందే? మొన్నటిసారి మా అవ్వ వచ్చినప్పుడు నువ్వేమన్నా అండి పెట్టినావా? ఆ రోజు మంగళవారం నీకు ఒక్క పొద్దు. మీ అమ్మ తింటే నువ్వు చూసుకుంటూ ఉండడానికని అండలే. ఈ 9 రోజులు నువ్వు కూడా వినాయకునికి ఒక్కపోద్దు. మీ అవ్వ తింటే నువ్వు చూసుకుంటే ఎట్లుంటావే? అండకుంటావా? అయితే ఏం పాయింట్ పెట్టావన్నా? మండుతున్నట్టుంది. మా అత్తమ్మ అట్లాంటిది కాదు. మొదలు అందరికి ఇట్లనే అంటారు, తర్వాత బాధపడతారు. ఇవాళ రేపు చెడని చెప్పుడు మంచోళ్ళ తప్పైపోయింది. నా బిడ్డ సొంటదానని చెప్తాను, తర్వాత నీ ఇష్టం. నేను ఇక పోతా బిడ్డ. మీ అత్త వచ్చిందనుకో పని చేయకుండా పనికిరాని ముచ్చట్లను ఏం మాట్లాడతానని నిన్నంటే పోతాను. అరే ఏందిలో నా పరిసరం అంటే నువ్వు ఇంటి పోయి గాలైతే రెడీ అయిపో. నేను బర్రె కట్టేసేస్తా. మర్చిపోకు మరి. అత్త పారా ఓ బుక్ అయితే చల్లబడ్డా. ఇక ఏ ఆలన్నా కానీ నిన్నని నా ఎండని ఉన్నావా ఇంట్లో? సంచి పట్టుకొని మంచిగా తయారైపోతాను. ఏంటే నేనా సినిమా పోతాను హన్మకొండకి. ఎవరితోనే గా పిల్లి మిసాల ఎల్లిగంతో చిమ్మటగోలు మింగితే రిమ్మొత్తందా నీకేమన్నా? చూసుకుంటే కూడా అడుగుతాను. పనికి పోతలేనా? పనికి పోతానవా? మళ్ళీ ఎప్పుడు వస్తావు? 12 రోజులకు వస్తా. కాళ్ళపినావా అంత బాలకాలు ఎవరితోనో? ఇవో లగాయించి పీకుడు పని చేసినట్టు నా పైసలు ఏవి అంటాడు. ఏ సమ్మక్క తీర్థంలో సాగిలిట్లు అమ్ముకునే ముఖం దానా? నేను పని చేయనా? ఏదిరా మరి చేస్తే చేసినా అప్పటికెళ్ళి శంగలిస్తాను. చలో నాడు ఇలా పొలం కోదాంపా. నువ్వు నా అంత దూగాలే. నువ్వు గీసిన గీతకానే ఆగుతా. నీ దయ కొద్ది పోతేనే తాగుతా.
పోయకుంటే నా పానం పోయినా మంచిది కానీ మద్యపానం ముట్టుకోను. సరే సరే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. రా కోద్దాం రా. చెల్లో చెల్లో కమలమ్మ వయ్యారి చెల్లో కమలమ్మ. అమ్మ నువ్వు ముందు తిందురా, నీకు ఆకలి అయితే లేదా? అవుతుంది కానీ ఇప్పుడే వచ్చిన కదా అని ఆగుతాననే. అంతే అత్తమ్మ, ప్రయాణం చేసి వచ్చిన తర్వాత గంటన్నర దాకా ఏంది నాదు. అవునా అల్లుడు? నేను నీకు అవద్దని చెప్తున్నా అత్తమ్మ. మళ్ళీ నా బిడ్డ అమ్మా ఇప్పుడే అత్తమ్మా. ఇప్పుడే వస్తున్నా బిడ్డ. ఏందా బచిత్రం, నువ్వు నేను ఒక్కడేసారి వచ్చినావు. ఇలా కలిసి వచ్చింది కదనే. అమ్మా అన్నది నువ్వు పావే. అత్తమ్మ ఇప్పుడే వచ్చింది కదా, గంటన్నర అయిన తర్వాత తింటద్ది. ఇది నా డైలాగ్ నాకే తిప్పికొట్టింది కదా. గంటదాకా ఆవిడేంది బిడ్డ, నేను అసలే రాంగి ఏం తినరాలి, ఆకలి అయితే తిందాంపా. ఇదివరకు దాకా మీ కొడుకే చెప్పిండు అత్తమ్మ, ప్రయాణం చేసి వచ్చిన గంటన్నర దాకా ఏం తినద్దు, మంచిది కాదని. ఆగో గట్లన్నావురా. నీ పోరగాను పాడగాని ఏడ పని లేదు. బడేలు అని పేలుతారు బాంబులను. మరిగా అందుకొని పిర్రలని వాయు చంపితే ఆయం అను కట్టేది. అరే ప్రసాద్, అప్పటి సంది వేసేది నువ్వే నారా? రమ్మున్నట్టు నాకు ఈ బాంబులు వేసిపోయిందిరా. అగో పండుగ తల్లి పేలుతానా, దానికి డ్రమ్ ఏది సెమ్మేదిరా. ఇగో అంతలో ఇగో నువ్వు వెళ్తురా, నువ్వు నీ బొత్తన మాటగా మెత్తను గుట దిక్కువల బాంబులు నాకెందుకురా? బంద్ అయి పేల్చుడు. నేను బంద్ చెయ్యా. అరే ప్రసాదు, మా ఇంట్లో ఉంటుంది ఉప్పు, నువ్వు చేసేది పెద్ద తప్పు. పిల్లగాళ్ళ పరాశకం వాడతావు కానీ తలాపుకు తలవారు పెట్టుకున్నట్టే బాంబులతో నాటంటే. ఏంద్ర పోయేసు బాగానే ఆలోచిస్తాను. ఒక ప్రాబ్లం వచ్చిందన్న, దాని గురించి ఆలోచిస్తున్నా. ప్రాబ్లం ఏంటిదిరా? నాకు ఎప్పుడు నేను సాల్వ్ చేస్తా. అయితే అన్న, ఒక మనిషి సుఖంగా ఎత్త బెటరా లేకపోతే నరకం అనుభవించుకుంటే ఎత్త బెటరా? నరకం అనుభవించుకుంటే చస్తేనే బెటర్ రా. అవునా, అట్లెట్లా? ఎందుకంటే నువ్వు ఈడ సుఖం అనుభవించుకుంటే చచ్చినావు అనుకో, పైకి పోయినాక నరకం అనుభవిస్తావు. అదే ఈడ నరకం అనుభవించుకుంటే చచ్చినావు అనుకో, పైకి పోయినాక సుఖపడతావు. అది కూడా కరెక్టే కదా సార్, నువ్వు చెప్పినట్టు నరకం అనుభవించుకుంటే ఎత్తనే బెటర్. చచ్చుడు బతుకుడు గురించి బాగా అడుగుతాను ఎందుకురా? సరదా, జస్ట్ ఫర్ ఫన్. చక్కా చెప్పు. ఏం లేదన్న, ఇంటికాడ ఉంటే బొత్తిగా టైం పాస్ అవుతలే, అట్లా సచ్చి పైకి పోయి కొన్ని రోజులు ఎంజాయ్ చేసేద్దామని. మా చిన్న మా చిన్న వదిన లోపల ఇంత దెబ్బ అంటూ చిన్న మా చిన్న వదిన మా ఒళ్ళు ప్రసాద్ గాని ఇంటికాడ ఇంకొక నైంటి అంతా బాలించున్నది అంటూ. ఇగో కింది మడి నువ్వు పోయి పై మడి నీకు వస్తా, దాంట్లో బురద ఎక్కువ ఉంటుంది. బురద చూసి భయపడే రకం అనుకుంటున్నా నేను. కొడలు పట్టుకొని కూర్చుంటే కొండగట్ట దాకా అయినా వెళ్తా. దట్ ఈస్ ద మై కెపాసిటీ. అరే ఇట్లా ఏం పెడతానా బుజ్జి? నేనేం పెడతాను సార్ కొత్తగా? గదే అన్నం గదే కూర. లేదు లేదు, నువ్వు ఇంకేదో పెడతాను చెప్పు, లేకపోతే ప్రాణానికి ప్రమాదం. రోజు సలిబువ పెడతాను. ఆయనకు అనుమానం రావద్దని సలిబువ వేడి చేసి ఆయనకు పెడతానా, వేడి బువ్వ సలవ చేసుకొని నేను తింటానా? అయినా సరిపోతుంటే గంతగానం కాదు కదా. అంటే ఒక్కొక్కసారి 2-3 రోజులు కిందిది కూడా పెడతానా, మెత్తబడ్డది. అంటే ఇప్పుడు నేను తినేది కూడా మొన్నటిది. ఏముంటుంది కేలేమో గిట్ల చేస్తున్నావు? పొద్దుగాల మనవరాలు వచ్చినా కూడా గిట్లే చేస్తావు పిచ్చి పిచ్చి. మనవడు ఎక్కడిది మనవరాలు ఎక్కడిది, నువ్వు అన్ని ఆశలు పెట్టుకోకే. అల్లుడట్టి లొట్టేనే. అంటే మరి మోసం చేసిండా? నేను అప్పటి నుంచి బతుకునేది కదేనే దేవుడా. నువ్వు దొగ్గలు తినా పాలడు. తలపతి
అత్త నీ బిడ్డను దోలవా? నాకు దుఃఖం పెడితే